హాయ్ అందరికి, నేనైతే పప్పుచారు వేసిన. పప్పుచారు ఎలా వేసిన అనేది ఫుల్ వీడియో వేస్తున్నాను చూడండి. ఇంకో పప్పు, సోరకాయ, పచ్చిమిర్చి, టమాటా, ఆనియన్, కరివేపాకు, వంకాయ 2, ఇంకో చింతపండు. ఇంత అడిగే వేసినాం అనుకున్నారు, దీంట్లో ఆఫ్ వేస్తాను. ఓకేనా? పప్పు అయితే పొయ్యి మీద పెట్టేస్తాను. ఇగో కొంచెం పసుపు, 1 స్పూన్ ఆయిల్ అయితే వేస్తున్నా, ఎందుకంటే పప్పు పొంగకుండా ఉండడం కోసం. అయితే పెట్టేసిన, అంతలోపు నేను ఇవి కట్ చేసేసుకుంటా. ఇంకా పచ్చిమిర్చి అయితే ఇట్లా 2 ముక్కలు వేసేసుకోవాలి పొడుగ్గనా. అన్నీ అయితే రెడీ చేసి పెట్టుకున్నా, కోసి పెట్టుకున్నా. చూడండి, పొయ్యి మీద ఫస్ట్ గిన్నె పెట్టుకొని, గిన్నె వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలా? ఆయిల్ అయితే వేసేసి, ఆయిల్ వేసినా కదా, ఆయిల్ అయితే వేడైంది. ఇంకో కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, ఇంకో ఎండుమిర్చి, కొంచెం ఎండుమిర్చి, ఏమంటారు, ఎల్లిగడ్డ వేస్తే బాగుంటుంది. బట్ ఎల్లిగడ్డ లేదు నా దగ్గర. నేనైతే అల్లం పేస్ట్ వేస్తున్నా. అల్లం పేస్ట్ వేసినా బాగుంటుంది టేస్ట్ అయితే. పచ్చిమిర్చి, ఆనియన్, సోరకాయ అన్నీ అయితే వేసేస్తున్నాను నేను. ఇంకో కొంచెం అయితే సాల్ట్ వేస్తున్నా, ముక్కలు టేస్ట్ వస్తాయి కొంచెం సాల్ట్ వేసి. కొద్దిసేపు నూనెలో మగ్గించిన తర్వాత ఇంకో ముక్కలు అయితే మంచిగా నూనెలో వేగినాయి కదా, టమాటా వేస్తున్నా. ఒక 5 నిమిషాలు ఉంచాలి టమాటా వేసి. టమాటా కూడా మంచిగా మగ్గితే బాగుంటుంది. ఓకే, అల్లం పేస్ట్ అయితే వేస్తున్నా. ఎల్లిగడ్డ వేస్తే టేస్ట్ బాగుంటుంది, ఇంకా అల్లం వేస్తే కూడా టేస్ట్ బాగుంటుంది. ఎల్లిగడ్డ లేదు నేను అంటా కదా, అందుకోసం అని నేను అయితే 1 స్పూన్ వేసేసిన. దగ్గరికి ఇంకా ముక్కలన్నీ మంచిగా అయినాయి కదా. చూడండి, పప్పు వేస్తున్నా. పప్పు అయితే మంచిగా ఉడికిపోయింది. ఇవ్వండి, డైరెక్ట్ ఇందులోనే చింతపండు వేస్తారు చాలా మంది. ఏమవుతుందంటే ముక్కలు పుల్లగా ఉంటాయి, పులుపు ఎక్కుతాయి అనమాట. అందుకని పప్పు వేసిన తర్వాత చింతపండు అయితే వేస్తా. ఓకేనా? చూడండి, వాటర్ యాడ్ చేస్తున్నాను కొంచెం. చింతపండు కొంతమంది చాలా పులుపు తింటారు, కొంతమంది తినరు. మీకు ఎంత కావాలనుకుంటే అంత వేసుకోండి. నేనైతే కొంచెమే వేస్తాను. ఇప్పుడు మనకి ఎంత కావాలో అంత వాటర్ వేసుకోవాలి. ఇది చిక్కా ఉంది కదా, కొంచెం పలుచగా కావడానికి వాటర్ వేసుకుంటున్నాను నేనైతే. ఇంకా ఉప్పు అయితే సరిపోను, మన టేస్ట్కి సరిపోను వేస్తున్నా. 2 స్పూన్స్ అయితే వేస్తున్నాను చూడండి. ఇంకో కరివేపాకు. నేనైతే సాంబార్ మసాలా వేస్తున్నా. మీకు ఏ మసాలా ఇష్టం అయితే అది. నేనైతే ఈ మసాలా అయితే వేస్తున్నా, సాంబార్ పౌడర్ అయితే వేస్తున్నా. ఇది వేసే టేస్ట్ అయితే బాగుంటుంది పప్పుచారులో. ఎవరెస్ట్. 10 మినిట్స్ మసాలా తర్వాత బంద్ చేసి మా పప్పుచారు అయితే రెడీ అవుతుంది. బంద్ చేసి మాదైతే పప్పు చారు రెడీ. మా స్టైల్లో పప్పుచారు అయితే రెడీ అయింది. ఓకేనా మరి, బాయ్.